మేఘన, మీ నాన్నగారి గురించి విన్నాను. ఐఎమ్ సారీ. నేను ఇంట్లో లేని టైంలో ఆ మంత్రి మనుషులు వచ్చి నాన్నని దారుణంగా కొట్టారు. అప్పుడు మంచాన్ని పడ్డవాడు. ఏడవకు. నువ్వు కనుక ఉండుంటే. ఊరుకో. నువ్వు ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నావు తెలియదు. నువ్వు బ్రతికే ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బతికున్న విషయం 6 నెలల తర్వాతే నాకు తెలిసింది. దేవుడు లాంటి ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. మేఘన, నేను యాంజాల గ్రామానికి వెళ్ళాలి. ఈ అంచాలకు వెళ్ళాలా? ఆ వాటర్ ఫ్యాక్టరీకా? అవును, కానీ తిలక్గా కాదు. ఆ వాటర్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా, మారువేషంలో. నేను యాంజాల గ్రామంలో ఉన్నట్టు నీ ఒక్కదానికి తెలుసు. రోజు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు. 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, అప్పుడే విడిపోవాలా? ఇన్నాళ్ళు నేను ఉన్నానో లేదో తెలియకుండానే నా కోసం వెయిట్ చేశావు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయలేవా?